అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ జెడ్పీటీసీ గంటారాములు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి 100 ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేల కొరిగిందని, మరో 20 రోజుల్లో చేతికి వచ్చే పంట కళ్ళ ముందే పాడైపోయిందని, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన ఉందన్నారు గంటారాములు. అయితే గోపరపల్లిలో పంట నష్టం గురించి మండల వ్యవసాయాధికారితో ఫోన్లో మాట్లాడారు గంటారాములు. నష్టపోయిన ప్రతి రైతుకు నిజాయితీగా సమగ్రంగా సర్వే చేసి బాధిత రైతులకు మొక్కజొన్నకు ఎకరాకు 50,000 రూపాయలు, మామిడి రైతులకు 1,00,000 రూపాయల పరిహారం అందజేయాలని, లేకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని గంటారాములు డిమాండ్ చేశారు. గోపరపల్లిలోనే ఒక 100 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నీలమట్టం అయిపోయింది. ఇక దానికి అన్ని పెట్టుబడి కూడా పూర్తి అయిపోయి, ఇప్పుడు రాజన్న రైతు ఇది కౌలుకు తీసుకొని ఉన్నాడు. 15,000 6 నెలలకి కౌలు, అదేవిధంగా 20,000 రూపాయలు 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు. దాదాపుగా 80,000 రూపాయలు మరి వచ్చే అటువంటి పంట ఈరోజు రూపాయి రాకుండా మరి నేలమట్టం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మరి అగ్రికల్చర్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొంచెం కూడా మరి సర్వే చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అధికారులు వచ్చి ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు ఏవని అడిగితే ఏం చెప్తున్నాడు? డిస్టిక్ అధికారిని అడిగినాము. ఏవని అడిగితే ఓదెల మండలంలో ఎలాంటి పంట నష్టం జరగలేదు, ప్రిలిమినరీ రిపోర్టు ఇక్కడ నుంచి వెళ్ళి 0 అని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం కళ్ళ నిండా చూస్తూ ఉన్నాం, ఈ పెరడి మొత్తం పడిపోయింది. అంటే మరి రైతాంగం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ఏ విధంగా ఉందనడానికి ఇది నిదర్శనం, ఇది సాక్ష్యం. నిజంగా ఆ రోజు మేనిఫెస్టోలో మేము తప్పకుండా బీమా సౌకర్యం, పంటల బీమా సౌకర్యం కల్పిస్తా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు 3-4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. మీకు ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడు ఈసారి పంట నష్ట పరిహారం బీమా చేస్తాం, మీకు పంట 80,000 వస్తే 80,000 మేము కట్టించడానికి మేము అందరం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిండు. ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతా ఉంది, 3 పంటలు అయిపోయినాయి. ఇప్పటి వరకు ఆ బీమాకు సంబంధించిన ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి కార్యాచరణ లేదు. మరి మామిడి తోటలకు 1,00,000 రూపాయలు, అదేవిధంగా 50,000 వరి పంటకును మొక్కజొన్న పంటకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాబ్ కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గర తాను ఎంత చెప్తే అంత మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇక్కడున్న రైతాంగానికి ఆ ఎకరాన 50,000, అదేవిధంగా మామిడి తోటలకు పంట నష్ట పరిహారం ఇప్పించాలి. రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ రైతుకు ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని గ్రహించాలి. ఈరోజు రైతు ఇక్కడ నష్టపోయిండు, ఆ రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. ప్రధానంగా అధికార పార్టీ మరి ప్రభుత్వం, మరి కాంగ్రెస్ పార్టీ మీద, అధికార పార్టీ మీద, అదేవిధంగా ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి మరి సర్వే చేసి పూర్తి స్థాయిలో మరి సమగ్రమైనటువంటి నిజాయితీతో కూడిన నివేదిక ఇవ్వాలి. నష్టపోయిన రైతును ఆదుకోవాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో వీళ్ళకి నిజంగానే మీరు ఆదుకోకపోతే వీరి తరపున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని శ్రీ శివకేశవ ఆంజనేయ దేవాలయ 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం సందర్భంగా ఎదుర్కోళ్ల కార్యక్రమం అనంతరం శ్రీ బునీల సమేత రంగనాథ స్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించింది ఆలయ కమిటీ. ఈ సందర్భంగా మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ధ్వజస్తంభం వద్ద ధ్వజపటం ధ్వజారోహణ నిర్వహించి గరుడ ముద్దులను పైకి విసిరివేయడంతో వాటిని పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆ గరుడ ముద్దులను పొందితే ఆయురారోగ్యాలతో పాటు సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కళ్యాణ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. దాతల సహకారంతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది ఆలయ కమిటీ.
వరలిన వసుధాదేవి కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం పరిమళ తైలము పూసి శ్రీలక్ష్మి శ్రీహరి కురులను దువ్వగా నీలాదేవి కస్తూరి తిలకమును తీర్చగా రంగడు వరుణై రంజిల్లు కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీరంగరంగని స్వామివారి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని స్వామివారి గరుడాదివాసం అనేటటువంటిది జరిగినది. ఆ గరుడాదివాసంలో భాగంగా స్వామివారి ప్రసాదం ఏదైతే ఉంటుందో గరుడ ముద్దలు 5 సార్లు కూడా స్వామివారి పైన ఉన్నటువంటి ధ్వజస్తంభ అధోమేకలానికి జరిగి కిందికి వచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉన్నదో భక్తులు అది స్వీకరించిన ఎడల ఆయురారోగ్య ఐశ్వర్యాది అభివృద్ధి మరియు సంతానము లేని వారికి కూడా పుత్ర పౌత్రాభివృద్ధి సంతానం అనేటటువంటిది ఫలసిద్ధిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి గరుడ ప్రసాదాన్ని కూడా స్వీకరించారు, స్వామివారి అనుగ్రహాన్ని పొందగోరారు. సైన్స్ ఫేర్తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని అన్నారు క్రీసెంట్ పాఠశాలల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అజాజ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్లోని క్రీసెంట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రీసెంట్ పాఠశాల అధినేత సయ్యద్ వజహతుల్లా అయాజ్, పాఠశాల సీఈఓ సయ్యద్ తహబిల్లాల్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి జమీరుద్దీన్ హాజరై సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన 73 ప్రయోగాలను వీక్షించి వారిని అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫేర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి స్వయంగా 73 ప్రయోగ పరికరాలను తయారు చేయడం అభినందనీయమన్నారు వజహతుల్లా అయాజ్. క్రెసెంట్ హై స్కూల్ కాల్వశ్రాంపూర్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. మా చిన్నారులు దాదాపుగా 73 ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేశారు. దాదాపుగా 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. చిన్నారులందరూ కూడా చాలా కష్టపడి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ బ్లైండ్ మ్యాన్ స్పెక్టేటర్స్ అంటే బ్లైండ్ మ్యాన్ చూడడం అనేది, అలాగే ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ను డెవలప్ చేయడం, లైఫై, CO క్లీనర్, అలాగే హార్ట్, కిడ్నీ అట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అలాగే టెస్లా కాయిల్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఏమంటారు క్రియేటివిటీతో పిల్లలందరూ కూడా క్రియేటివ్ వర్క్ చేసి ప్రజెంట్ చేశారు. ఈ ప్రయోగాలకు సహకరించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, స్కూల్ ఇన్ఛార్జ్, టీచర్స్కి అందరు కూడా నేను అభినందిస్తున్నాను. ఏ పేరెంట్స్ అయితే కోఆపరేట్ చేశారో, వాళ్ళ పిల్లలకు సహకరించారో వాళ్ళకి అందరికి కూడా మా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.